ఈ 10 లక్షల లోను ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఒక నెల ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? ఎలాంటి పెనాల్టీలు పడతాయి? మొత్తము ఎన్ని ఇయర్స్ వరకు ఈ లోన్ అయితే కట్టాల్సి వస్తుంది? ఇలా క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఈ ఫోన్పేలో 10 లక్షల దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ దగ్గర పాన్ కార్డు మాత్రమే ఉండి సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే 5 నుండి 10 లక్షల మధ్యలో రావడం జరుగుతుంది. అదే సిబిల్ స్కోరు బాగుందనుకోండి 10 లక్షల దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ఈ లోను రావాలంటే ఏమేం కావాలి, ఈ లోను ఇంట్రెస్ట్ మొత్తం టోటల్గా ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఈ 10 లక్షల లోను వచ్చిందనుకోండి మొత్తము ఫస్ట్ ఎన్ని ఇయర్స్ వరకు కట్టాలో చూద్దాము. ఇక్కడ సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు అయితే మనమైతే కట్టవచ్చు. అంటే ఈ లోన్ అనేది మనము 5 సంవత్సరాల లోపే క్లియర్ అయితే చేయాలి. ఇంకా 5 ఇయర్స్ కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది భారీగా పెంచుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ లోన్ వచ్చిందనుకోండి 5 సంవత్సరాల లోపే క్లియర్ చేసుకోండి. లేకపోతే ఇంట్రెస్ట్ అలాగే జిఎస్టీ అనేది పెరగడం జరుగుతుంది. ఇక ఇంట్రెస్ట్ ఎంత కట్టాలో చూద్దాము. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మంత్ ఆధారంగా కాకుండా సంవత్సరము ఆధారంగా చేసుకొని ఇంట్రెస్ట్ అయితే వేస్తారు. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేయడం జరుగుతుంది. సిబిల్ స్కోరు బాగుందనుకోండి ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోరు బాగా లేకుంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ నుండి వీడియో అయితే స్కిప్ చేయవద్దు. ఈ ఇంట్రెస్ట్ గురించి అయితే తప్పకుండా క్లారిటీగా వినండి. ఇక ఇక్కడ పెట్టిన చూడండి సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ పెట్టిన చూడండి సంవత్సరానికి కొందరికి 16% ఇంట్రెస్ట్ వేస్తుంటే కొందరికి 24%, మరికొందరికి 30%, ఇలా సంవత్సరానికి అయితే ఇంట్రెస్ట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ నెలకి ఎంత పే చేయాలి, సంవత్సరానికి ఎంత పే చేయాలో కూడా క్లారిటీగా చూసేద్దాము. మీకు కనుక 10 లక్షల లోను వచ్చిందనుకోండి ఒక నెల అదేవిధంగా సంవత్సరానికి మీరు 16% ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు సంవత్సరానికి 1,60,000 అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది కేవలము ఇంట్రెస్ట్ మాత్రమే, అసలు కూడా వేరు కట్టాల్సి ఉంటుంది. ఈ అసలు కూడా మీరు ఎంత పే చేయాలనుకుంటారో ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే అసలైతే పే చేయాల్సి ఉంటుంది. మీకు కనుక 16% ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము సంవత్సరానికి వచ్చేసి 1,60,000 దాకా పే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మంత్ వైజ్గా చూసుకుంటే సంవత్సరానికి 16% అయితే నెలకు వచ్చేసి 1.33 పైసే ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. అంటే మీరు నెలకు 13,300 దాకా నెలకైతే ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ అసలు కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ అసలు కాకుండానే నెలకైతే మీరు 13,300 దాకా ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇదే మీరు 10 లక్షల లోన్ తీసుకున్నారనుకోండి సంవత్సరానికి 24% ఇంట్రెస్ట్ అయితే సంవత్సరానికి మీరు 2,40,000 దాకా కట్టాల్సి ఉంటుంది. అదే నెలకు అయితే 2% ఇంట్రెస్ట్ పడుతుంది. నెలకు వచ్చేసి 20,000 దాకా పే అయితే చేయాల్సి ఉంటుంది. అదే 10 లక్షల లోను 30% ఇంట్రెస్ట్ అనుకోండి సంవత్సరానికి అయితే మీరు తప్పకుండా 3 లక్షల దాకా పే చేయాల్సి ఉంటుంది. నెలకు చూసుకుంటే 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది. నెలకు వచ్చేసి 25,000 దాకా పే చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ నెలకు 3% ఇంట్రెస్ట్ అనుకుంటే నెలకు వచ్చేసి 30,000 దాకా పే చేయాలి. సంవత్సరానికి 3,60,000 దాకా పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంట్రెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఈ ఇంట్రెస్ట్ల గురించి అయితే మళ్ళీ వినండి. అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకసారి రిపీటెడ్గా బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. ఈ ఇంట్రెస్ట్లు అనేది చాలా ముఖ్యము. మీరు నెల నెలకు ఎంతెంత కట్టాలో తప్పకుండా తెలుసుకోవాలి. ఇక మీకు ఈ లోను రావాలంటే మీకు ఉండాల్సిన ఏజ్ చూడండి 21 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే కొందరు 18 సంవత్సరాలు ఉంటుంది, పాన్ కార్డు వస్తుంది, బ్యాంకు అన్నీ ఉంటాయి, బ్యాంకు డీటెయిల్స్ అంటే బ్యాంకు లింకులు అన్నీ ఉంటాయి, మాకు వస్తుందేమో అని అనుకుంటారు. సో నీకు 18 సంవత్సరాలు ఉన్నా 19 సంవత్సరాలు ఉన్నా 20 సంవత్సరాలు ఉన్నా కూడా రాదు. మీకు తప్పకుండా 21 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇలా 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అర్హత అయితే ఉండడం జరిగింది. సో 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయండి. ఇక ఈ లోనుకు కావాల్సిన అర్హతలు ఇక్కడ పెట్టాను చూసేయండి. ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక ఇక్కడ కొన్ని డీటెయిల్స్ పెట్టాను అవైతే తప్పకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ మీ బ్యాంకు సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కూడా అడుగుతుంది. సో ఆ స్టేట్మెంట్ కూడా తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఇక్కడ అప్లై చేసే టైంలో అది తప్పకుండా అప్లోడ్ అయితే అడగడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మీరు ఈఎంఐ కనుక సరిగా కట్టలేదనుకోండి అప్పుడు ఏమవుతుందో చూడండి. లేటుగా పే చేశారనుకోండి రోజుకు 500 నుండి 1000 రూపాయల దాకా
పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ పెనాల్టీ మీదనే 2 నుండి 3% దాకా ఇంట్రెస్ట్ వేస్తారు. దానితో పాటు జిఎస్టీలు కూడా వేయడం జరుగుతుంది. వీటితో పాటుగా సిబిల్ స్కోర్ కూడా పడిపోవడం జరుగుతుంది. లోను రికవరీ వాళ్ళైతే కాల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కోర్టు నుండి కూడా నోటీసులు అయితే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా టైం టు టైం అయితే మీరైతే పే చేయాలి. లేకపోతే జిఎస్టీ ఛార్జెస్ ఇంట్రెస్ట్ అంటూ విపరీతంగా పెంచడం జరుగుతుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే లోన్ తీసుకోండి. లోన్ తీసుకున్న వాళ్ళు టైం టు టైం అయితే తప్పకుండా పే అయితే చేయాల్సి ఉంటుంది. మీకు మంత్లీ సాలరీ ఎంత ఉండాలో ఇక్కడ పెట్టాలో చూసేయండి. మీకు మ్యాక్సిమం 15,000 నుండి 20,000 మధ్యలో ఉండాలి. కాకపోతే ఈ 15,000 నుండి 20,000 మధ్యలో మీకు నెలకు సాలరీ ఉందనుకోండి, మీకు 5 లక్షల కిందికే లోన్ అయితే రావడం జరుగుతుంది. మీకు 10 లక్షల దాకా లోన్ కావాలంటే 25,000 నుండి 40,000 మధ్యలో మీకు నెలకు సాలరీ అయితే ఉండాలి. ఇలా 40,000 పైన ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా లోను రావడం జరుగుతుంది. సో ఇక ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాము. చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇప్పుడు మీ ఫోన్పే అయితే ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇలా వచ్చాక ఇక్కడ కింద పర్సనల్ లోన్ అని ఉందిగా, దానిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ 5,000 లోను, 10 లక్షల లోను, 5 లక్షల లోను ఇలా లోన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ 5,000 లోను ఏ విధంగా తీసుకోవాలి, 5 లక్షల లోను కూడా ఏ విధంగా తీసుకోవాలి అనే వాటి గురించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ నీకు 5 లక్షల వరకు లోన్ కావాలన్నా, 5,000 వరకు లోన్ కావాలన్నా ఎలా పొందాలో అనేది వీడియో మన ఛానల్లో ఉంటుంది. వెళ్ళి ఆ వీడియో తప్పకుండా చూసేయండి. ఇక ఈ వీడియోలో 10 లక్షల లోపు లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనీ వ్యూ అని ఉందిగా, వాళ్ళైతే 10 లక్షల దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ 10 లక్షల లోను ఎలా అప్లై చేయాలో చూద్దాము. దీనిని ఇక్కడ ఉందిగా, దీనిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంకుకు, అదేవిధంగా మీ బ్యాంకు పాన్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మాత్రమే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక ఒక ఓటీపీ వెరిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రము మీ పాన్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు అయితే ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద 3 చుక్కలు ఉంటాయి. ఈ 3ని అయితే క్లిక్ చేసి కింద కంటిన్యూ మీద నొక్కండి. నొక్కిన తర్వాతకి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంకు స్టేట్మెంట్ కూడా అడుగుతుంది. సో తప్పకుండా మీ బ్యాంకు స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ నొక్కండి. జస్ట్ 24 అవర్స్ లోపు మీకు లోన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీ బ్యాంకు అకౌంట్లో పడడం జరుగుతుంది. ఒకవేళ లోన్ రాలేదనుకోండి, మీకు ఫోన్పే నోటిఫికేషన్ హిస్టరీలో కనిపించడం జరుగుతుంది. మీకు అసలు ఆ లోను ఎందుకు రాలేదో ఆ ఫోన్పే నోటిఫికేషన్ హిస్టరీలో మనమైతే చెక్ చేసుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెలకు టైం టు టైం పే చేద్దాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి లోను. అలాగే అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ పెనాల్టీలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంట్రెస్ట్ కూడా వేస్తూ ఉంటారు. మీరు టైం టు టైం పే చేయాలనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అత్యవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. అలాగే నెలకు పేమెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.